నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చాయా అంటే అవుననే సంకేతాలు కనపడుతున్నాయి. ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు పార్టీలు కూడా ప్రజెంటు ఉత్సవాలు జరుపుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్నో ఏళ్లగా దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించింది. ఈ గెలుపు కేవలం ఎన్డీఏ పక్షంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేయటం మూలంగా, ఎన్డీఏ అంటేనే నమ్మకం, ప్రజలు ఆ పార్టీలని విశ్వసిస్తున్నారు అనేటటువంటి అంశంలో భాగంగా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రత్యేకంగా ప్రచారం చేయటం మూలంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు వచ్చాయి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేశారు. ఈ 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించింది. ఆ గెలుపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర ప్రముఖంగా ఉంది అంటూ క్లియర్గా వ్యాఖ్యానించారు. ఈ అంశం అక్కడితో ఆగిపోదు అనేది విశ్లేషకుల యొక్క అంచనా. భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు కొంత మేరకు ఒక గ్యాప్, సున్నితమైనటువంటి గ్యాప్ ఉంది అనేది కనిపిస్తున్నటువంటి వర్షన్. గతంలో కనుక గమనించినట్లయితే ఎన్డీఏ పార్టీ జగన్కు, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడ బహిరంగంగా సపోర్ట్ చేయకపోయినా కూడా అంతర్లీనంగా అన్ని అంశాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా భారతీయ జనతా పార్టీ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే కొన్నాళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి కంటే ముందే ఎప్పుడోనే ఎన్డీఏ పక్షంలో చంద్రబాబు నాయుడు గతంలోనే ఉన్నారు. వాజ్పేయి లాంటి వారు ఉన్న సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా సాధించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల మూలంగా ఎన్డీఏ పక్షానికి దూరం అయినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ కాంగ్రెస్ పక్షాన కలవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ ప్రక్రియలో కొంతమేరకు కేంద్ర అధిష్టానానికి, చంద్రబాబు నాయుడుకు సున్నితమైనటువంటి గ్యాప్ ఉంది అనేది అంతా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నామంటే, తాజాగా జరిగినటువంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన మీద, ఆయన యొక్క అవినీతిని ప్రశ్నిస్తూ ఆయన అక్రమాలని వెలుగు చూపే ప్రక్రియలో భాగంగా ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్యాలెస్లు కట్టుకున్నారో ఆ ప్యాలెస్లోకి లోపలికి వెళ్ళక ముందే ఇంటికి పంపండి, అదే స్థాయిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా అతి పెద్ద మహల్ కట్టుకున్నారు, అందులోకి వెళ్ళక ముందే ఆయన ఇంటికి పంపండి అంటూ కూడా ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కావచ్చు, ఎన్డీఏ పక్ష వాదులు కావచ్చు, బీజేపీ మద్దతుదారులు కావచ్చు,
ఎన్డీఏ పక్ష మద్దతుదారులు కావచ్చు, వారందరూ కూడా వన్ సైడ్గా బీజేపీ పార్టీకి అక్కడ మద్దతు ఇచ్చారు. దాంట్లోనే 27 సంవత్సరాల్లో ఎప్పుడూ కని విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి మెజార్టీతో బీజేపీ పార్టీ పీఠం దక్కించుకుంది. భారతీయ జనతా పార్టీ దేశం మొత్తాన్ని కబళించినప్పటికి కూడా ముఖ్య కేంద్రమైనటువంటి ఢిల్లీలో మాత్రం అక్కడ పట్టు సాధించలేకపోయింది. ఇది ఒక వర్షన్. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి కూడా సఖ్యత మరింతగా పెరిగింది అనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి వర్షన్. దీంట్లో భాగంగానే ఎన్డీఏలో అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు చంద్రబాబు నాయుడు త్వరలో తీసుకోబోతున్నారు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. అక్కడ మోడీ పరిపాలనకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, భారతదేశంలో సరైన సమయంలో సరైన ప్రధాని వచ్చారు మోడీ, వారికి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అంటూ కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వర్షన్ అంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభజన జరిగేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక హామీలు కావచ్చు, అనేక ఇబ్బందులు కూడా జరిగాయి. ఆ హామీలన్నీ కూడా ఏవి కూడా అమలు జరగలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే కూడా అన్ని రంగాల్లోనూ వెనకబడే ఉంది. ఈ వెనకపాటును గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఇక భారతీయ జనతా పార్టీతో ముందుకు వెళ్ళాలి, ఆ పార్టీతో కలిసి వెళ్తేనే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని, సుదీర్ఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలని ముందే గమనించినటువంటి చంద్రబాబు నాయుడు మోడీతో సఖ్యతకు జెండా ఊపారు. దాంట్లో భాగంగానే అక్కడ కేంద్ర బీజేపీ నుంచి ఎటువంటి ఆహ్వానం బహిరంగంగా రాకపోయినప్పటికీ కూడా మీరు బాబుగారు రావాలి, మీరు వచ్చి ప్రచారం చేయాలి అని భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి ఆహ్వానం బహిరంగంగా జరగలేదు. కానీ ఎన్డీఏ పక్షంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఇదే అంశాన్ని ఢిల్లీ వేదికగా అక్కడ ఉన్న ఎన్డీఏ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా పూర్తిగా అనౌన్స్ చేశారు, విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి కేంద్రం ముడిపడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం నిర్మాణం కావచ్చు, ఆంధ్రుల కళల రాజధానిగా ఉన్నటువంటి అమరావతి కావచ్చు, నదుల అనుసంధానం వంటి ప్రక్రియ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, జాతీయ రహదారుల ఏర్పాటు వంటి అంశం కావచ్చు, నూతన రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సంబంధించి నిధులు కేటాయింపు కావచ్చు, ఆయా కేంద్ర సంస్థల ఏర్పాటు ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి అంశాలు, ఎయిర్పోర్టుల నిర్మాణం వంటి అంశం కావచ్చు, ఇక అనేక రకాలైనటువంటి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేంద్రానికి సంబంధించినటువంటి అనేక రకాల ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి సులభం అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు అండ్ టీం యొక్క ఆలోచనగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు తప్పదని కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రమే కలిసినటువంటి కేంద్రం ఇప్పుడు వన్ సైడ్గా పూర్తిగా ఢిల్లీలో ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని గమనించినటువంటి అధిష్టానం పూర్తి స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంచాలి అనేది నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు లేరా భాగస్వామిగా అంటే కాదు, ఇప్పుడున్న భాగస్వామి కంటే మరింత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పి దాని ద్వారా ఎన్డీఏ పార్టీకి మరింత బలం చేకూర్చాలి అనేది కేంద్ర యోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు,
వాటన్నిటిని కూడా పరిష్కరించేటటువంటి ప్రక్రియలో ముందడుగు పడుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలవటం మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరోక్షంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది అందరికీ అందుతున్నటువంటి సమాచారం. ఈ యొక్క అవసరాన్ని ఒకవేళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే గనక భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సత్సంబంధాలు మరింత బలపడతాయి. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అన్ని అంశాల్లో లబ్ధికి సంబంధించినటువంటి వర్షనన్నిటిని కూడా పూరించవచ్చు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగవచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క యోచనగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 వంటి పథకాలను కూడా అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించినటువంటి నిధుల కొరత కూడా కొంత ఇబ్బందిగా ఉంది. గతంలో కనుక గమనించినట్లయితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మూలంగా కావచ్చు, ఇతర సమస్యల మూలంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం యొక్క పూర్తి స్థాయి సపోర్టుకు నాంది పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు దిగ్విజయంగా రానున్న రోజుల్లో భవిష్యత్తు అద్వితీయంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి మనకు తెలియంది కాదు. ఎప్పుడోనే ఐటీ రంగం వైపు విద్యార్థులు వెళ్ళాలి అంటూ సమైక్య రాష్ట్రంలో హైదరాబాదులో హైటెక్ సిటీ ఏర్పాటు చేయటం వంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఉన్నారు ప్రస్తుతం. అటువంటి దూరదృష్టి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బీజేపీతో సఖ్యతగా వెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేసి దాని ద్వారా అద్భుత ఫలితాలు పొందినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పక్షానికి పూర్తి స్థాయి సపోర్టర్గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఢిల్లీ గెలుపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో మలుపు పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరోసారి చంద్రబాబు నాయుడు యొక్క రాజనీతి, ఆయనకున్నటువంటి సీనియారిటీ మరొక్కసారి ఆంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా చెప్తే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపు పరోక్షంగా తెలుగు ప్రజల గెలుపుగా మనం భావించవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ. నమస్కారం.